ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఆయన మరి పట్టాలు నాకు తెలిసిన కాటికి 3 సెంట్లు ఇస్తారు. మరి దాంట్లో ఆ విస్తీర్ణంలో ఒకసారి మీరు కానీ ఆ విలేకరులు మరి రాజీవ్ రెడ్డి గారిని పిలుచుకుపోయి ఒకసారి చుట్టుకొలతేయండి, ఎంత విస్తీర్ణంలో అది అక్రమంగా కట్టుకున్నాడో అర్థమవుతుంది. మీరు అదంతా గమనించకుండా ఆయనకు వత్తాసు పలకాలనే ఉద్దేశంతో మీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇవాళ మీ సర్పంచ్ గారు ఉన్న హయాంలోనే ప్రత్యక్ష సాక్షి మాజీ సర్పంచ్ గారు ఇప్పుడు 4 దినాలుగానే ఉన్నారు. మీరు వారిని కానీ మీ తాత దగ్గర ఏం మొరపెట్టుకున్నారో, మీ తాతగారు ఏం చెప్పారో ఆ సర్పంచ్కి ఒకసారి మీరు సమీక్ష చేసుకోండి ఇంట్లో. అది గుర్తించకుండా అభివృద్ధిలో దూసుకుపోయినటువంటి మా ఎమ్మెల్యే బివి జయనాథ్ రెడ్డి గారి పైన మీరు అకారణంగా నిందలు వేయడము సమంజసం కాదని కోరుతున్నాము. అంతేకాకుండా 1,70,00,000 రూపాయలతో నాగలదిలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అభివృద్ధి అంటే ఏమో మరి అది మీకు కనపడలేదా అనేది, అది అభివృద్ధి కాదా? ఇదంతా గమనించకుండా మీరు కేవలము అభివృద్ధిని రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడుంది? రెడ్ బుక్ రాజ్యాంగం మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తున్నారు. ఇటు వచ్చి వల్ల చెల్లవు, ఆ కాలాలు పోయినాయి. మేము అనుకుంటే ఏమైనా చేస్తాం, ఏం చేస్తారు? ఏం అధికారం వస్తే ఏం చేస్తారు? అది కాదు, ప్రజలకు సేవ చేయాలా, మంచి చేయాలా అనే ఆలోచన ఉండాలి తప్ప అక్కడికి వచ్చి ఇక్కడ ఎవరినో భయపడిస్తామంటే ఇక్కడ భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీరు మీ ఇంట్లోనే ఫస్ట్ సమీక్ష చేసుకోండి. అది అక్రమైన కట్టడము, నోటీసులు ఇచ్చినారు, పద్ధతి ప్రకారం వాళ్ళు కోర్టుకు పోయినారు, కోర్టు నుంచి డైరెక్షన్లు వచ్చినాయి, ఏమొచ్చినాయి, కోర్టుకి సంబంధించిన పేజీలు కానీ ఉన్నాయి. మీరు ఊకపోయి అధికారులను ఆడ కూర్చొని రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఫోకస్ కావాలంటే వేరే మంచి పనులు చేసి ఫోకస్ కానీ మిమ్మల్ని వద్దన్నాం. ఆన్లైన్లో చూపించండి, ఆడొచ్చిన నోటీసు ఎక్కడ పోయింది, ట్రాక్స్ చూపించండి. అవి దండిగా అడుగుతారండి ప్రజల్లో వచ్చి. అధికారులు మనం రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడచ్చు, అధికారులు అంత ఆషామాషిగా ఒక కన్స్ట్రక్షన్ని డెమాలిష్ చేయాలంటే అంత ఈజీగా చేయరు. వాళ్ళకి ప్రాసెస్ ప్రకారం మనం ఎంతనా చెప్పచ్చు, చెప్పిన ఇష్టానుసారం చేసేకి ఏ అధికారి ముందుకు రాడు. అది గమనించుకోవాలా మీరు. అది గమనించకుండా డెమాలిష్ చేశారు, ట్రాక్ దండి. ప్రజలు పోయి అడిగే ముందు వాళ్ళు అన్నీ తెచ్చుకొని ఉంటారు. అన్నీ లేకుండా కోర్టుకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్ లేకుండా